చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, కంపల్సరీగా తింటారు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను, చూస్తూ ఉండండి వీడియోని ఎండ్ వరకు. ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో అవి మునిగే అంతవరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా తీసుకోండి. ఇవి కొన్ని చోట్లయితే గోకరకాయలు అంటారు, కొన్ని చోట్ల గోరుచుక్కులు అంటారు, కొన్ని చోట్ల మొట్టికాయలు అని అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఒక సైడ్ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మసాలా అయితే నేను చేస్తాను. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినేంత విధంగా అయితే ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు, అంటే ఒక స్పూన్ వరకు పల్లీలు అయితే వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు వేయడం వల్ల కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉండిద్ది. నేను ఫస్ట్లో మా పిల్లలు అస్సలు తినేవాళ్ళు కాదు, ఇలా చేయడం వల్ల అయితే చాలా ఇష్టంగా తింటారు అండి. వేసాను కదా, ఒక 4-5 అంటే మీ స్పైసీనెస్ తగినంత వరకు అయితే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి వద్దు. ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వాటిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీరు సరిగా ఫ్రై చేసుకోలేదు అంటే కర్రీ అయితే ఎట్లాగా టేస్ట్ అయితే రాదండి. దీనివల్లనే మీ కర్రీ టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయినా చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం ప్రైన్ పౌడర్ లాగా ఇట్లాగా అయితే చేసుకోండి. తర్వాత చూడండి, మనకి చిక్కుడులు మెత్తగా ఉడికిపోయినా చూడండి. మరీ మెత్తగా అయితే ఉడకబెట్టుకోకండి. ఒక 80% ఉడికిపోతే చాలు. మళ్ళీ ఆయిల్లో మనం ఫ్రై చేస్తాం కదా, ఆల్మోస్ట్ ఆయిల్కి మగ్గిపోతాయండి. అంతే, ఎక్కువ మరీ ఉడకబెట్టుకుంటే మెత్తగా మ్యాష్ లాగా అయిపోతాయి మళ్ళీ ఆయిల్లో వేయడం వల్ల. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకున్నారు కదా, మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఇవి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోకండి. కొంచెము ఒక 80% ఫ్రై అయితే సరిపోతుందండి. అంతేకాని మరీ డ్రై రోస్ట్ అయితే చేసుకోకండి. ఇలాగ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత చుక్కుళ్ళు మనం ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని మన చిల్లులు గిన్నెలో అలా వేసుకున్నామంటే వాటర్ అంతా ఇనికిపోయి మంచిగా డ్రై అయిపోతున్నాయండి. అప్పుడు ఏంటంటే ఈ ఫ్రై అయిన దాంట్లోకి ఈ చుక్కుళ్ళు వేసేసి ఒక 15 మినిట్స్, ఒక 5 మినిట్స్ అట్లాగా ఫ్రై అయితే చేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ కదపకండి. ఎక్కువ కదపడం వల్ల ఏమవుతుందంటే
కొంచెం ఎక్కువ నేనేందంటే 80% మాత్రమే ఉడకబెట్టుకున్నా కాబట్టి నేను కడుపుతున్నా. కొంతమంది ఏందంటే ఇంకొంచెం ఉడకాలి అన్నట్టు ఉడుకుని అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువైతే కదపకండి. ఆ తర్వాత ఇంకా కొంచెం మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఉంటుంది కదండి, పల్లీ కారము, అది ఆ పల్లీ కారాన్ని మంచిగా వేసుకొని చేసుకోండి. అవి కూడా మంచిగా నూనెలో అయితే ఫ్రై అయిన తర్వాత వచ్చే స్మెల్ ఉండిద్దండి, అస్సామండి, దానికి ఫిదా అవ్వాల్సింది, అంత టేస్టీగా ఉండిద్ది. ఇట్లా కూడా ఒక్కసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. రోజు తినేదానికంటే 4 ముద్దలు ఎగస్ట్రానే తింటారు. కొంచెం మీకు టేస్ట్ చేసినంత కొంచెం సాల్ట్ సరిపోలేదు అంటే సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. అంతేనండి, వెల్లుల్లి కారం చాలా అంటే చిక్కుళ్ళు పల్లీలు కారం చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇలా చేసి మీ పిల్లలకి తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మంచిగా ఒక్క ముద్ద కూడా వదల్చకుండా తింటారండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా మసాలాలు ఆ కారం అంతా చిక్కుడుకాయకి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. అన్నంలో కూడా బాగా కలిసిద్దండి. అంతేనండి, అంతో టేస్టీ అయిన చిక్కుళ్ళు పల్లీల కారం చాలా బాగుండిద్దండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని వేడి అన్నంలో రసం వేసుకొని ఈ కాంబినేషన్ వేసుకొని తింటే బాగుంటుంది. లేదు ఉట్టిగానే తినొచ్చు, రోటీలో తినొచ్చు, ఎలాగైనా మీ ఇష్టం అండి. ఎలా తిన్నా టేస్ట్ అయితే అస్సలు మారదండి, చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా, అలా మంచి రెసిపీతో మీకు ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.